2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చాలు, ప్రార్థన చేసుకున్నాను. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, గడిచిన 6-7 వారాల నుంచి స్ఫుర్మ సంఘములో దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందు ఉంచుతున్నాం తండ్రి. ఇది స్ఫుర్మ సంఘములో చివరి వర్తమానము తండ్రి. నమ్మకంగా ఉంటే నువ్వు మాకిచ్చే బహుమానాలు, ఆశీర్వాదాలు ఒక్కొక్కటి మాకు వివరించండి. తద్వారా నీ పరిచర్య నమ్మకంగా చేయుటకు, అంతం వరకు నువ్వు మాకిచ్చిన రక్షణను కాపాడుకోవటానికి నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు, వారిని త్వరగా తీసుకొని రండి. ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందు ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మొన్న అద్భుతంగా జరిగింది ఫాస్టర్స్ కాన్ఫరెన్స్. మోర్ దాన్ 200 ఫాస్టర్స్ వచ్చారు. మోర్ దాన్ 200 సంఘ పెద్దలు, ఫాస్ట్ అమ్మలో ఒక 500 మంది వరకు వచ్చారు. చాలా అలా అన్నారు. అందరం సుధాకర్ గారు దగ్గరికి వచ్చి, అయ్యగారు నేను ఎక్కువ ప్రేమిస్తాను, ఎందుకంటే వాక్యం కడుపు నిండా పెట్టుకున్నాడు ఆయన అని. రిఫరెన్సులు రాసుకున్నారా అని అడిగారు. ఎంతమంది రాసుకున్నారు, ఎన్ని చెప్పాడు ఈరోజని? 112 రిఫరెన్స్ ఇచ్చారట. ఒక ముసలి పాస్టర్ వచ్చాడు, చేయి పట్టుకొని కౌగిలించుకొని చేతిని ముద్దు పెట్టుకున్నాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే వాక్యపు లోతులలో మీరు చూడండి, సంఘం గురించి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి ఒక వారంలోనే కంప్లీట్ చేస్తారు ఒక్కొక్క సంఘం గురించి. ఈరోజు స్ఫుర్మ సంఘం గురించి ఇది 7వ వర్తమానం. గడిచిన వారం ఏం మాట్లాడుకున్నామమ్మా? నమ్మకత్వంలో కలిగే ఆశీర్వాదాలు. ఈరోజు 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా దేవుడు బహుమానాలు ఇవ్వాలి అని, జీతం ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నా. బహుమానం సంపాదించాలన్నా, ఆయన యొద్ద కిరీటాలు పొందుకోవాలన్నా శ్రమ పడాలి, కష్టపడాలి. శ్రమ పడకుండా, కష్టపడకుండా ఏ బహుమానం పొందుకోలేము. మీరు చూడండి, రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు కానీ లేక వేరే గేమ్స్ ఆడేవారు బహుమానం పొందాలంటే ఏం చేస్తారు? సాధన చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, పట్టుదలతో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు, అప్పుడు సాధించగలుగుతారు. ఈరోజు ఇక్కడ అంటున్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం ఇస్తాను. క్రౌన్ ఆఫ్ లైఫ్ ఎవరికి దొరుకుతుంది అంటే, సాతానుడు రక్షించబడిన నిన్ను శోధనలో పడేయటానికి రకరకాల కుయుక్తులు పన్నుతూ ఉంటాడు. కొన్నిసార్లు శోధనలో పడటానికి సాతానుడు ఉపయోగించేది మొట్టమొదట ప్రధానమైన ఆయుధం స్త్రీ. అందుకే భక్తుడైనటువంటి సాల్మన్ అంటాడు, అమ్మా ప్రసంగి 7వ అధ్యాయం 26వ వచనములో, మరణము కంటే దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడుచున్నది, అది వలల వంటి చేతులను, ఉరుల వంటి బంధకములు కలిగిన స్త్రీ. చదవమ్మా. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సు, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. చాలు. ఏనంట, ఒక వేటగాడు ఒక పక్షిని పట్టుకోవాలంటే ఏం చేస్తాడు? వల వేస్తాడు. అంటే సాధారణుడు ఒక భక్తి కలిగి జీవిస్తున్న వ్యక్తిని, ఆత్మీయంగా నడుస్తున్న వ్యక్తిని కానీ, లేక ఒక మంచి సంఘానికి ఒక కాపురనైనా ప్రధానమైన ఆయుధం పడగొట్టడానికి ఉపయోగించేది ఏంటంటే స్త్రీ.
ఈ ఆయుధం ద్వారా చాలామంది పడిపోయారు. భక్తుడైన దావీదు దినమునకు 7 సార్లు దేవుని స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. అయితే ఒక్క స్త్రీ దగ్గర మాత్రం పడిపోయాడు. చూడండి, నా హృదయానుసారుడు అని భక్తుడే దేవుడే దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. అయితే దావీదు సాక్ష్యంలో ఒక్క బెత్షెబా దగ్గర తప్ప ఈ మిగతా విషయంలో ఏ తప్పు చెయ్యలేదు. ఇప్పుడు దావీదును పాపంలో పడవేయటానికి సాతాను ఏం చేసింది? చూడకూడని చూసేటట్టు చేసింది. ఇప్పుడు చూచినంతలో తప్పు లేదు. అయితే చూచినప్పుడు అది ఆ దృశ్యాన్ని అదే రీతిగా నువ్వు చూస్తే పాపంలో పడేస్తుంది. స్త్రీ స్నానం చేస్తూ ఉంటుండగా చూసిన వెంటనే తిప్పుకుంటే సరిపోయి ఆ స్త్రీ అందాన్ని చూశాడు. తీసుకురమ్మని ఇంటికి బట్టలు పంపాడు. చెయ్యకూడని పాపం చేసి నష్టం తెచ్చుకున్నా. చాలాసార్లు మనం ఏమంటామంటే పాపం చేస్తే ఏంటి, రక్షించబడిన తర్వాత రక్షణకు ముందు నువ్వు ఎన్ని పాపాలు చేసినా పూర్తిగా దేవుడు క్షమిస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన తర్వాత నువ్వు పాపం చేస్తే, నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు విత్తిన విత్తనము నువ్వు కోసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, మోసపోకుడి, మనుష్యుడు ఏది విత్తునో అది కోస్తాడు. ఇప్పుడు రక్షణ అనుభవం లేనప్పుడు ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తా. ఇప్పుడు యేసును రక్షకుడిగా స్వీకరించి ఇంకెన్నడూ పాపం చేయను, ఒక పవిత్రమైన జీవితం జీవిస్తానని ఒక ఒప్పందం చేసుకొని సంఘం ఎదుట దేవుని ఎదుట సాక్ష్యం చెప్పిన తర్వాత తిరిగి పాపంలో పడిపోతే ఆ విత్తనాన్ని మనం కోసుకుంటాం. భక్తుడైన దావీదు చేసిన పాపం బట్టి మన అందరూ చెప్పేది ఏంటంటే 4 కుమారులు చచ్చిపోయారండి. ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇమ్మన్నా 4 చచ్చిపోయారు. 4 ఎవరమ్మా? బెత్షెబాకు పుట్టిన కొడుకు అబ్షాలోము, అదోనియా, చెప్పండి, అమ్నోను అని చెప్తారు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో పాపం చేశాడు. 2 సమూయేలు నెక్స్ట్ చాప్టర్ 12వ అధ్యాయంలో సొంత చెల్లితో తామారుతో అమ్నోను బలత్కారం చేసి పాడు చేశాడు. అమ్మ, ఈ విత్తనం విత్తింది ఎవరు? తండ్రి. నెక్స్ట్ చాప్టర్లోనే కోసుకున్నాడు ఎవరు? సొంత కొడుకు. రక్షణ పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండా. ఈ రక్షణను కాపాడుకోవాలి. సాతాను నిన్ను శోధించడానికి స్త్రీని ప్రవేశపెడతా. చూడండి, అమ్నోను దగ్గరకు వచ్చి తామారు, ఒకవేళ నా మీద నీకు ఇష్టమైతే రాజును అడుగు. తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇశ్రాయేలులో ఇంత ఘోరమైన పాతకం ఎవరు చేయలే. అన్నా అని పిలిచిన చెల్లి అని పట్టుకొని పాడు చేశాడు. చూడండి, సాతాను జారత్వంలో పడవేసి శోధిస్తాడు. యోసేపు కూడా ఎక్కడ అందగాడు, యవనస్తుడు. ఇప్పుడు యవనస్తుడికి యవ్వన కోరికలు ఉంటాయి. అందుకే 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనములో నా కుమారుడైన తిమోతి యవనేచ్ఛల నుండి పారిపో. చదవమ్మా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఏమన్నాడు? పారిపోవాలి యవనేచ్ఛలండి. ఇక్కడ ప్రతిరోజు శోధిస్తూనే ఉంది. మాటల ద్వారా, చూపుల ద్వారా శోధిస్తూనే ఉంది. అయితే అద్భుతమైన అవకాశం ఒకటి వచ్చింది. పోతిఫర్ భార్య కూడా చాలా అందగత్తంట. భర్తలే, పనివారు ఎవరు లేరు, మీద పడి నా కోరిక తీర్చు, ఎవరు లేరు. చూడండి, సోదరును వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. కనుక ఇతడు పవిత్రతను కాపాడుకోవటానికి
పారిపోతే అతనికి కలిగినటువంటి బహుమానం ఏంటంటే లోకం ఇచ్చింది చెరసాల. అయితే కొన్నిసార్లు అనుకోవచ్చు మనం, అయ్యో ఈ పాపం చేసుంటే చెరసాలలో పడి ఉండేవాడిని కాదు కదా. అయితే సాతాను నిన్ను శోధించితే, ఆ శోధనను జయిస్తే దేవుడు అద్భుతంగా నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని వెళతా. కనుక యోసేపుకు జీవ కిరీటం పొందుకున్నాడు. చదువమ్మ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, వాడు శోధనకు నిలిచిన వాడై దేవుడు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అమ్మ కొద్దిగా పెద్దగా చదవాలి. 1:12 యాకోబు. 12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అమ్మ, ఇంతకుముందు ఏ కిరీటం గురించి చదువుకున్నావు? 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటము నీకు ఇస్తా. ఈరోజు భక్తులను, దేవునిలో నడిచిన వ్యక్తులను సాతాను 1 జాగ్రత్తం ద్వారా శోధిస్తాడు, 2 ధనముతో పడవేస్తాడు. అందుకే యేసు ఏమన్నాడు? ఏ మనుష్యుడు 2 యజమానులను సేవించలేడు. ఒకరిని ఆశ అనుకూలించి ఇంకొకరిని ఏమంటాడు? తిరస్కరిస్తా. ఒకరిని అనుసరిస్తాడు, ఇంకొకరిని విడిచిపెడతా. మీరు సిరికిని దేవుడికి దాసుడిగా ఉండలేరు. ఇప్పుడు చూడండి, యేసయ్య ప్రార్థన చేసి ఉపవాసం ఉండి 12 మంది అపొస్తలులు. యోధా ఎక్కడ పడిపోలేదండి, ధనము దగ్గర పడిపోయాడు, అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి యేసునే 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఈరోజు పెద్ద పెద్ద సేవకులు కూడా ధనానికి యేసుని అమ్మేస్తున్నారండి. బోధకు డబ్బులు వెలగడుతున్నారు. నా వాక్యం ఇంత ఇస్తే వస్తా అంటే ఏంటి? వాక్యాన్ని అమ్ముకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటమ్మా? దేవుణ్ణి నమ్ముతున్నారు. వాక్యం ఎవరు? దేవుడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఇప్పుడు వాక్యాన్ని కనుక అమ్ముకుంటే నువ్వు ఎవరు నమ్ముతున్నావు? దేవుని నమ్ముతున్నావు. ఎందుకొరకు అమ్ముతున్నావు? ధనము కొరకు అమ్ముకున్నావు. కనుక ఇప్పుడు ఎలీషా దగ్గరికి నాయమాను వచ్చాడు. నాయమాను మనందరికీ తెలుసు, పేరుగాంచిన వాడు, పరాక్రమశాలుడు, గొప్ప ధనవంతుడు. స్వతంత్ర రాగానే వెండిని, బంగారును, సీనారు వస్త్రాలను పట్టుకొని ఎలీషాకు ఇచ్చాడు. ఎలీషా ఏమన్నాడు? వెండి బంగారాలు తీసుకున్నటకు ఇది సమయము కాదు. నీ బంగారం, నీ వెండి, నీ డబ్బు నీతోనే ఉంచుకో. పక్కన ఒకటి శుశ్రూషకం చేస్తున్నాడు గేహాజీ. గురువు గారు అంత బుద్ధి లేనాడు, ఆయనకే ఆయన ఇస్తున్నాడు, అడగకుండా తీసుకోవటానికి ఇష్టం లేదు. మళ్ళీ అక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు, నేను వెళ్ళి అది తీసుకొచ్చుకుంటా. చూడండి, ఏలియా పక్కన ఎలీషా పరిచర్య చేశాడు. ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు చేశాడు. 2 అంతల అభిషేకం పొందుకొని ఏలియా 6 అద్భుతాలు చేస్తే ఎలీషా 12 అద్భుతాలు చేశాడు. ఏలియా 2 రాజులను అభిషేకిస్తే ఎలీషా 4 రాజులను అభిషేకించాడు. ఏలియా 20 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఎలీషా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఇప్పుడు ఎలీషా తర్వాత గేహాజీ రావాలి. ఆ పరిచర్య కుంటుపట్టడానికి ఏం చేసింది? ధనాన్ని చూపెట్టింది. అమ్మా, ధనాన్ని కనుక జయించకపోతే జీవ కిరీటము రాదు. ఇక్కడ అంటున్నా, నీకు శ్రమ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, శోధన వస్తుంది. మీరు విన్నారు కదా శోధన గురించి కూడా. శోధన మిమ్మల్ని శోధించటానికి సాతానుడు మీలో కొందరిని చెరలో వేస్తాడు. వీటినన్నింటినీ జయిస్తే జీవ కిరీటము నీకు ఇస్తాను.
అమ్మ కిరీటం అన్నది అంత ఈజీగా వస్తుందా? ఇప్పుడు ఒక్కొక్క కిరీటం గురించి ఒక్కొక్క వారం చెప్తే బాగుంటుంది, కానీ 5 ఒకేసారి చెప్పేస్తున్నాను, ఇంకా లెంత్ అయిపోతుంది అని. అమ్మ ఏంటి మొట్టమొదటి కిరీటం? జీవ కిరీటం. ఎవరికి అది వస్తుంది? సోదరుని జయిస్తే, జారత్వాన్ని జయిస్తే, ధనాన్ని జయిస్తే. ధనం దగ్గర రాగానే ఆయన్నే విడిచిపెట్టేస్తాం. అంచె దినాలలో ఇప్పుడు చూడండి, అపోస్తులు వారు స్థిరాస్తులు అమ్మి ధనాన్ని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారమ్మా? ఎక్కడ పెట్టారు చెప్పండి అమ్మా? పాదాల దగ్గర పెట్టారు. అంటే ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో ధనము పాదాల దగ్గర ఉన్నది, శక్తి తల మీద ఉంది. ఇప్పుడు ధనమేమో తల మీదకి వచ్చింది, శక్తి పాదాల కిందకి వెళ్ళిపోయింది. అంటే ఈరోజు ధనాన్ని ప్రేమించలే, చిరాత్తులు అమ్మి తెచ్చి ఇస్తే అంత సువార్త కొరకు ఖర్చు పెట్టారు. ఈరోజు సువార్త కొరకు ఖర్చు పెట్టకుండా సువార్త నిమిత్తమైతే విశ్వాసాలు ఇస్తున్న డబ్బు, అమ్మ సేవకుడిని మీరే పోషించాలి ఖచ్చితంగా. ఎందుకు? వారు మీకు ఆత్మీయ తండ్రులు. పోషించాలి. వారి బట్టలు కానీ, వారు తినటానికి తిండి కానీ, వారు ఉండటానికి నివాసం కానీ, వారు అనారోగ్యం చేసినప్పుడు కానీ ఇవన్నీ పోషించవలసింది మీరే. కానీ సేవకుడు ₹1,00,00,000 కారులో తిరుగుతాను, ఇదేంటి భోగం కదా? భోగం అంటారా? భోగమేనమ్మా అంటారు. భోగం అంటే ఇది చేస్తున్నారంటే ఏంటి అర్థం? విశ్వాసులు డబ్బు ఇస్తున్నారంటే వారి కష్టార్జితం చెమట. అంటే ఈ డబ్బుతో ఆయన భోగం అనుభవిస్తున్నాడనంటే, కోట్ల ఖరీదు చేసే కారుల్లో తిరుగుతున్నాడంటే ఏంటది? ధనాన్ని దేవుడు, ధనం కొరకు దేవుణ్ణే అమ్మేస్తున్నాడు. ఇలాంటి వారికి జీవ కిరీటము రాదు. ఒక వ్యక్తి జీవ కిరీటం పొందుకోవాలనంటే ధనం పాదాల దగ్గర ఉండాలి. ధనాన్ని ప్రేమించకూడదు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. వాక్యాన్ని అమ్ముకోకూడదు, స్త్రీని జయించాలి. ఇప్పుడు ఎంత మాట రాశాడు కదా, మరణము కంటే దుఃఖం కలిగించిందని రాసిందారు సల్మనే. ఇప్పుడు ఆయన పడిపోయాడండి, ఆయన పడిపోయాడు. అక్కడ పాపంలో పడిపోయి దేవుని నుండే దూరమైపోయాడు. రెండవ కిరీటం అక్షయ కిరీటం. చదవమ్మ. 1 కొరింథీ 9వ అధ్యాయం 23వ వచనములో, పందెములో పరిగెట్టువాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారైతే క్షయమగు కిరీటం కొరకు పరిగెత్తుతున్నారు, మనమైతే అక్షయమగు కిరీటము కొరకు. చదవమ్మ. 9, 23, 24 1 కొరింథీ. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. అక్షయమ కిరీటం పొందుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అన్ని విషయాలలో మితముగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పందెంలో పరిగెత్తేవాడు 3 పీస్ సూట్ వేసుకొని పరిగెత్తడం ఎప్పుడని చూసారండి? షార్ట్ నిక్కర్ వేసుకుంటాడు, లోపల బనీన్ కూడా ఉండదు అనుకుంటా. బనీన్ వేసుకుంటాడు, పరిగెడతాడు. ఎందుకు? బరువులు మొయ్యకూడదు, మితముగా ఉంటాడు. అంటే తిండి విషయంలో మితంగా ఉండాలి. ఎక్కడుంది? నువ్వు తిండి పోతువైతే కత్తి పేసుకో పెదవులకి. చదవమ్మ. సామెతలు 23:1.
నీవు తిండిపోతు వైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. చాలు. అంటే అర్థం ఏంటి? కొంతమంది చూడండి, ఇప్పుడు బ్రతకడానికి తినాలి, తినడానికే బ్రతుకుతారు కొంతమంది. అంటే ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత యథార్థమైనదంటే, అంచె దినాలలో మనుష్యులు తిండిపోతులు అవుతారు, కడిపే వారికి దేవుడు అంటున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది, కడిపే వారికి దేవుడు. ఇప్పుడు చూడండి, అందుకే గల్లీ గల్లీకి హోటల్స్ అక్కడ చూసి పక్క పక్కనే ఉంటాయి, ఎదురెదురు ఉంటాయి. అంటే ఎంత బిజినెస్ ఉందో చూడండి తిండి మీద. ఆఖరికి తిండి కొరకు ఛానల్స్ వచ్చాయి. ఏంటమ్మా ఛానల్? రకరకాల ఫుడ్ ఛానల్స్ ఉంటాయి కదా, ఛానల్సే వచ్చాయి దాని కొరకు, ఛానల్సే. అంటే ఇక్కడ అంటున్నాడు, మితముగా తినాలి, మితముగా సంపాదించాలి. మితముగా కొంతమందికి ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అంటే దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తి చెందాలి, నీ మాటలు మితంగా ఉండాలి. నువ్వు సంపాదించిన సంపాదన కూడా దేవుడిచ్చిన దానితో తృప్తి చెందాలి. చాలామంది మితముగా ఉండటానికి ఇష్టపడరు. ఇదిగో ఆడ 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు, నేను కూడా కట్టాలి. ఒక ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తాడట, ప్రభువా సొంతిల్లు లేదు నాకు, సొంతిల్లు ప్రభువా, ఒక 100 గజాలు సొంతగిరి ప్రభువా, రేకులు సర్దైనా పర్వాలేదు ప్రభువా, అద్దె కట్టుకోలేకపోతున్నా అని ప్రార్థన చేశాడు. దేవుడు పాపం మంచి దేవుడు కనుక ప్రార్థన విని 100 గజాల స్థలంలో చక్కగా ఒక రేకులు ఇల్లు ఇచ్చి, ఇప్పుడు పక్కన ఇల్లు చూస్తున్నాడంట. చూసాను ప్రభువా, ఆడు చూడు పిల్లర్తో చక్కగా బిల్డింగ్ ఒక అంతస్తు కట్టుకున్నాడు. ఈ రేకుల షెడ్లో ఎండాకాలంలో వేడితో చస్తున్నాను, నేను కూడా పిల్లర్తో కట్టేటట్టు ఒక మంచి ఇల్లు కొనుక్కునే స్తోమత ఇయ్యాలి. దేవుడు ఇచ్చాడు, కట్టుకున్నాడు. ఆగాడండి అంతటితో. ఎదురోడిని చూస్తున్నాడు. ప్రభు ఎదురోడు చూడు 2 అంతస్తులు లేపాడు, నాకేంటి ఒక ఇల్లు ఒక పోషణ ఏముంది, ఇప్పుడు దీని మీద నేను ఇంకో 2 అంతస్తులు వేసుకునే కృపనియ్యు. చూడండి, దేవుడు ఉన్న దాంట్లో మితముగా ఉండమని చెప్పాడు. ఇక్కడ అంటున్నాడు, పందెం రంగంలో పరిగెత్తేవాడు అన్ని విషయములలో మితముగా ఉంటా. అంటే ఎంత సంపాదించినా వారికి తృప్తిలే. అందుకే దేవుడు అంటున్నాడు సామెతలలో జలగని గురించి చెప్తాడు, ఇమ్ము ఇమ్ము. అంటే ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి, లేకపోతే ఇచ్చేవాళ్ళు. కానీ అన్ని విషయాల్లో మితముగా ఉండా. తిండి విషయంలో నీ సంపాదించిన సంపాదనతో ఎంత ఇచ్చినా తృప్తి చెందా. పౌలు అంటున్నా, నేను కలిమి కలిగి ఉండుట ఎరుగుదును, సమృద్ధి కలిగి ఉండుట ఎరుగుదును, ఆకలి కొని ఉండుట ఎరుగుదును, కడుపు నిండి ఉండుట ఎరుగుదును, అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. సంతృప్తి అన్నది ఒక మనుషుని జీవితంలో లేకపోతే అక్రమంగా సంపాదించడానికి చేతులు చాపుతాడు. అమ్మ చదువు మరి, ఫిలిప్పీ 4వ అధ్యాయము 8, 9 చూడు. కడుపు నిండి ఉండుట ఎరుగుదును, ఆకలి కొని ఉండుట అక్కడ నుండి త్వరగా. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏమన్నాడు? అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నా. మితముగా ఉండాలి అన్నిట్లో. రెండోది అంటున్నాడు, మనము అక్షయమగు కిరీటం పొందుకోవటానికి పరిగెడుతున్నాం. ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఏమన్నాడు? క్షయమగు కిరీటం అంటే, క్షయమగంటే
నాశనమైపోయేది. అంటే అక్షయ కిరీటం సంపాదించుకోవాలంటే నాశనం కాని వైపు, సదాకాలము ఉండే వాటి వైపు, శాశ్వతంగా ఉండే వాటి వైపు చూడాలి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రాణంతో ఏమంటున్నాడో తెలుసా? నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. అంటే తినటానికి, తాగటానికి, శరీరాన్ని సుఖించటానికి, అంటే తాత్కాలికమైన వాటి కొరకు అతను పరిగెడుతున్నా. అయితే ఇంకో వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునుట సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరువవద్దు. చూడండి, ఇద్దరు ప్రాణంతోనే చెప్తున్నారు. అయితే ఒకడు ఎంతసేపు తాత్కాలికమైన వాటిని సంపాదించాలి, వాటితో ఆనందించాలి, నా శరీరాన్ని సంతోషపరచుకోవాలంటున్నా. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఇచ్చిన నిత్య రాజ్యాన్ని బట్టి, పరలోక రాజ్యాన్ని బట్టి ప్రాణమా సన్నిధించు. చూడండి అమ్మ, అందరూ హెబ్రీలు 11వ అధ్యాయం పట్టుకు. ఇక్కడ మోషే ఎవరు? ఫరో కుమారుడు. అంటే మోషే ఫరో తర్వాత సింహాసనం మీద కూర్చోటానికి హక్కుదారుడు. అయితే ఈ భూమి మీద సింహాసనం మీద కూర్చుంటే, ఒకవేళ ఒక మనుషుడికి 40 సంవత్సరాలు కూర్చుంటాడు. పరిశుద్ధ గ్రంథములో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తి ఎవరో తెలుసండి? మనష్షే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తులు బైబిల్లో లేరు. అంటే చరిత్రలో ఉండొచ్చు, చరిత్ర సంగతి నేను చెప్పట్లేదు, బైబిల్లో రాసిన సంగతి. 20 మంది ఇశ్రాయేలు రాజులు, 19 మంది ఇశ్రాయేలు రాజులు, 20 మంది యోధా రాజులు. కంబైన్డ్గా ఉన్నవారు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సౌలు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ. అయితే ఇక్కడ మోషే సింహాసనం మీద కూర్చోవచ్చు. అయితే మోషే క్షయమైన వాటిని పోషించలే, వాటి వెనుక పరిగెత్తలే, క్షయమైన వాటి విషయంలో ఆశించలే అని అంటున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాప భోగము అనుభవించుట కంటే తన ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు, కానీ దానికి బదులుగా పొందబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అంటే దేన్ని ప్రేమించారు చెప్పండి? అక్షయమైన వాటిని. ఈ రాజరికం ఈ భూమి మీద అంతరించిపోయేది. ఈ భూమి మీద మనుషుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ ఆయుష్ ఒక దినాన్న విడిచిపెట్టి వెళ్ళిపోవా. కనుక ఈ క్షయమైనది నాకు వద్దు. చదవమ్మ 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఒక్క నిమిషం అమ్మ, ఏమొద్దనుకున్నాడు? ఐగుప్తు ధనమొద్దనుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రపంచ దేశాన్ని పరిపాలన చేసిన దేశాల్లో ఒకటి ఐగుప్తు. ఐగుప్తు విస్తారమైన సిరి సంపదలు కలిగినటువంటి నగరం అది. అంటే అంత విస్తారమైన సిరి సంపదలు కలిగిన నగరంలో రాజు ఎలాగుంటాడు? విస్తారంగా ఆస్తి, వజ్ర వైడూర్యాలు, ధన సంపద, బంగారం, వెండి అన్నీ ఉంటాయి. కనుక ఐగుప్తు ధనము వద్దనుకున్నాడు. అందుకే యేసు ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మట తుప్పు తినివేయను, దొంగలు కన్నమ వేసి దొంగిలింతురు, పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకునడి, అక్కడ చిమ్మటైనను తుప్పైనను పట్టదు, దొంగలు కన్నము వేసి దొంగిలింపబడరు. చదువమ్మా.
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల ఏమన్నా చూడు, ధనం వద్దన్నాడు. రెండోది ఏంటి? నిందను కోరుకున్నాడు. ఇప్పుడు ఎవడన్నా నిందను కోరుకుంటాడు? ఒకవేళ నిందించబడ్డా, దూషించబడ్డా ఎంతకాలం? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. అక్కడ ఉంటుందా నింద, అక్కడ ఉంటుందా దూషణ? ఇక్కడ అంటున్నా, ధనాన్ని విడిచిపెట్టాడు, నిందను కోరుకున్నాడు. చదువమ్మా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఇప్పుడు ఏం కోరుకున్నాడమ్మా? శ్రమలు కోరుకున్నాడు. అక్షయమైన వాటిని సంపాదించుకోవాలంటే భూమి మీద శ్రమ పడాలి. ఇక్కడ అంటున్నా, నిందను కోరుకున్నా, శ్రమలు కోరుకున్నా, కష్టాన్ని కోరుకున్నా. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఏంటి? జీవపు డంబం. రాజును నేను, ఫరో తర్వాత నేనే రాకుమారుడని. అంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటకు ఒప్పుకోలే. అంటే ధనాన్ని విడిచిపెట్టాడు, శ్రమను కోరుకున్నాడు, నిందను కోరుకున్నాడు, జీవపు డంబాన్ని విడిచిపెట్టాడు, రాజరికాన్ని విడిచిపెట్టాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలే. ఇవన్నీ క్షయమైనవని గుర్తెరిగే. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇట్లన్నిటిని విడిచిపెడితే ఏంటంట? దానికి బదులుగా పొందబోవు బహుమానం. ఏంటా బహుమానం? పరలోకం. అమ్మ, ఈరోజు మీకు చాలా దినాల క్రితం చెప్పాను. ఏంటి చెప్పే? అన్యాయపు సిరితో మీరు ఏంటి ఆత్మలను సంపాదించుకుంటే వారు నిన్ను పరలోకానికి చేరుస్తారు. గుర్తుందా ఎవరికైనా? అన్యాయపు సిరి అంటే నువ్వు లంచం తీసుకొని, లేకపోతే ఏమంటారు ఇప్పుడు ఏదో చంపటానికి తీసుకుంటారు కదా డబ్బులు, దాన్ని ఏదో అంటారు, అది తీసుకొచ్చి ఉండీలో ఏమని చెప్తాడా? అన్యాయపు సిరి అంటే అదా? గుర్తుందా ఎవరికైనా? ఏది అడిగినా గుర్తుండదండి మనకి. ఏది రావు పేరు, ఏవి రా పేరు. ఏం చెప్పాను గుర్తుందా? ఇప్పుడు ఒక భర్త చనిపోతే భార్య ఏమంటుంది? అన్యాయం చేసి వెళ్ళిపోయావా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అంటదా లేదా? చెప్పండి. ఇప్పుడు కష్టపడి ధనాన్ని సంపాదించావు, కష్టపడి ఐశ్వర్యం సంపాదించావు, చెమటోడ్చావు, గంటల తరబడి కష్టపడ్డా. ఒక దినం ఆ సిరి నిన్ను విడిచిపెట్టి లోక జీవితయాత్ర ముగించగానే ఏది నీతో రా. నువ్వు కొంతమంది బంగారం అంటే పిచ్చి, కొంతమంది బట్టలంటే పిచ్చి. అయితే నువ్వు సంపాదించిన బంగారం నీతో వస్తుందా? నువ్వు సంపాదించిన బట్టలు, విలువైన పట్టు చీరలు నీతో వస్తాయా? లే. కష్టపడి సంపాదించావు, చెమటోడ్చి సంపాదించావు, ఇది విడిచిపెడుతుంది. అంటే ఏం చేస్తుంది? ధనం అన్యాయం చేస్తుంది. అరే నా కష్టార్జిత రా, చెమటొచ్చి 70 సంవత్సరాల నా వయస్సులో అంత కష్టపడి, ముసలి వయస్సు వరకు కష్టపడి సంపాదించే విడిచిపెట్టేస్తుంది. అంటే ఏంటి చెప్పాలా? ఏంటమ్మా? అన్యాయం చేసింది. ధనం అన్యాయం చేసినట్టే కదా. డబ్బు అంతా నీతో రావాలి కదా, నువ్వు సంపాదించిన డబ్బు కదా, నువ్వు పట్టుకెళ్ళాలి కదా, నీతో రావట్లే. అంటే ఏంటి? అన్యాయం చేసింది. ఈ అన్యాయపు సిరి సువార్త కొరకు ఖర్చు పెడితే అర్థమవుతుందమ్మా చెప్పింది? వాళ్ళు ఏం చేస్తారు? ఈ వ్యక్తి డబ్బు ద్వారా సువార్తికుడు సువార్త చేసాడు, ఈ సువార్తికుడిని పోషించిందామే. ఆ సువార్తికుడు సువార్త చేసే ఆత్మలను రక్షించడానికి కారణం ఈ పిల్ల ఇచ్చిన సిరి. అర్థమవుతుందా? అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంట? పరలోకానికి తీసుకెళ్తా. అమ్మా పలానా
డబ్బు ఇవ్వకపోతే నాకు సువార్త వచ్చేది కాదు, ఆ సువార్త అందకపోతే నేను రక్షించబడి ఉండేవాడిని కాదు. అంటే వీళ్ళు ఏం చేశారు? క్షయమకు ధనాన్ని ప్రేమించలే, అక్షయమకు బహుమానం కొరకు ఎదురు చూసే. ఇక్కడ అంటున్నా, క్షయమైన వాటిని విడిచిపెట్టి అక్షయమకు వాటి వైపు ప్రేమిస్తే, భూమి మీద మితముగా ఉంటే అన్ని విషయాల్లో సంతృప్తి చెందితే ఏమంటున్నాడు? అక్షయ కిరీటాన్ని నీకు ఇస్తాను. మూడవది 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా చెప్పాలి. మంచి పోరాటము పోరాడి నా పరుగు తుదముట్టించుటిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, అదిగో నీతి కిరీటము నా కొరకు దాచబడి ఉన్నది. నా కొరకే కాకుండా యేసయ్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే ప్రతి వారికి నీతి కిరీటం. చదువమ్మ. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. పోరాటాలు మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. అందుకే మంచి పోరాటము పోరాడి తిని అంటున్నాడు. నా విశ్వాసం, ఏ విశ్వాసం ద్వారా రక్షించబడ్డావో ఆ విశ్వాసం అంతము వరకు కాపాడుకుంటే, ఇక్కడ అంటున్నాడు నా విశ్వాసాన్ని కాపాడుకుంటే. ఇంకేమంటున్నాడు? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది రాకడ కొరకు ఎదురు చూచే బిడలు తక్కువైపోయాయి. ఏమండి 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు అని వస్తాడని ఎక్కడొచ్చాడు అని. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకపోతే ఈ బహుమానం మనకి రాదు. ఏంటి మంచి పోరాటాలు ఏంటి? 4 మాటలు రిఫరెన్సులు ఇచ్చి వివరించకుండా క్లోజ్ చేస్తాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనంలో, మాసిదోనియాకు నేను వచ్చినప్పుడు నేను ఏమాత్రం కూడా నా శరీరము విశ్రాంతి తీసుకోలేదు. నేను ఎటు వెళ్ళినను శ్రమయే నాకు కలిగింది. వెలపట నుంచి లోపట నుంచి పోరాటము కలిగినది. చదవమ్మ 1 కొరింథీ 7:5. పెద్దగా చదవండి. 1 కొరింథీ 7:5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను. ఏమైందంట? ఏ మాత్రం కూడా విశ్రాంతి దొరకలేదంట. అంటే ఎంత శ్రమ పడ్డాడో చూడండి. అంటే కనులకు నిద్ర కూడా రాలే, ఎక్కడ కూడా పడుకోవటానికి అవకాశమే లే, ఏ మాత్రం నా శరీరానికి విశ్రాంతి లే. ఎటు వెళ్ళినా శ్రమే కలిగినది. ఏమంటున్నాడు? వెలుపల నుండి లోపల నుండి పోరాటం. చదవమ్మ. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. వెలుపట నుండి అంటే అవిశ్వాసుల నుంచి, అబద్ధ బోధకుల నుంచి పోరాటం. లోపల నుంచి అంటే ఓరే బాబా ఎంత భక్తి కలిగి జీవిస్తున్నా, ఏమొచ్చింది నీకు? చూడు విశ్వాసులు నిన్ను ఎలాగ దూషిస్తున్నారు. చూడు అబద్ధ బోధకులు సత్యం చెప్పినందుకు వారిని మీద ఎలాగ దూషిస్తున్నారు, ఎలాగ శ్రమ కలుగజేస్తున్నారు. లోపట నుంచి పోరాటం. అంటే సత్యాన్ని బోధించినందుకు అసత్యములో నడుస్తున్న ప్రజలు సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే లోపట నుంచి సత్యం కొరకు జీవిస్తున్న నీకు చూడు నేనేమైనా కలిగిందా? నీకు ఎలా కష్టాలు కలిగే చూడు. ఇక్కడ అంటున్నాడు పోరాటం. అబద్ధ బోధకులతో సత్యం కొరకు జీవించటం.
శరీరాన్ని శ్రమ పెడుతున్నప్పుడు శరీరం అంట అరే అలా అంత సుఖంగా ఉన్నారో చూడు, అలా ఎంత చక్కగా నిద్రిస్తున్నారో సుఖంగా చూడు. నువ్వు యేసు కొరకు ఎంత కష్టపడుతున్నావు, ఆత్మల కొరకు ఎంత కష్టపడుతున్నావు, నీ కంటికి నిద్ర రావట్లేదు. పోరాటం. రెండవది అంటున్నాడు హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. 6:12 హెబ్రీ 6:12. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని. 6:12 హెబ్రీ విశ్వాస సంబంధమైన 1 తిమోతి 6:12 చదువు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. అమ్మా ఇక్కడ ఏమన్నాడు? మంచి పోరాడుతుంది అంటే ఎక్కడ కూడా అవిశ్వాసానికి తావివ్వకుండా సాతాను శోధిస్తున్నప్పటికీ విశ్వాసముతోనే పోరాడేడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడితే ఇక్కడ అంటున్నాడు నిత్య జీవం కొరకు ఎదుగుతే. పౌలు పోరాడాడు, ఎక్కడ కూడా విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడు. తన శరీరంలో బలహీనతలున్నా, విశ్వాసుల ద్వారా కష్టం కలిగినా, లేమి కలిగినా, ఆకలి తప్పులు కలిగినా ఎక్కడ కూడా దేవుని నిందించినట్టు కానీ విశ్వాసానికి వ్యతిరేకంగా జీవించినట్టు కానీ లే. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. అమ్మ ఫిలిప్పీ 1 పట్టుకోమ్మ. ఫిలిప్పీ 1:28 ఇక్కడ అంటున్నాడు, నిన్ను ఎదిరించి నీతో పోరాడు వారికి. ఏ విషయంలో? సువార్త విషయములో. మీరందరూ ఒక్క భావముతో ఏకపక్షంగా ఉండి సువార్తకు వ్యతిరేకంగా ఎదిరించి పోరాడే వారితో పోరాడండి. 1:28. ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అన్నాడండి. ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరద్దు. ఇప్పుడు అదే జరుగుతుంది. అరే ఈయన భారత దేవుడు, భారతదేశ దేవుడు కాదు, పరాయి దేశ దేవుడు ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడేమన్నారు? ఈ దేవుడు మాకు వద్దు అంటే ఏంటి? ఏ విషయంలో నిన్ను సువార్తకు వ్యతిరేకంగా జీవిస్తున్నవారు ఎదిరించుక, బెదరక, భయపడక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమడు. అందరూ ఒక్క భావముతో. అయ్యో ఇది కరువైపోయిందండి. ఇప్పుడు తంతున్నారు ఒక పక్కన. ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఒకటి, జార్ఖండ్లో మాట్లాడాడు. శుక్రవారం ఏంటి, ఆదివారం క్యాన్సిల్ చేసి శుక్రవారం అని. ఇక్కడ ఏమంటున్నాడు? బెదరవద్దు, సావటానికైనా సిద్ధపడాలి. మంచి పోరాటం అది. సువార్తకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చినా, సువార్తకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేయబడినా భయపడవద్దు. షడ్రక్ మేషక్ అబేద్నెగో భయపడలే, చావటానికి సిద్ధపడ్డారు. ఇక్కడ అంటున్నాడు బెదరవద్దు, సువార్త పక్షంగా పోరాడండి. 4వది అమ్మా ఇక్కడ జ్ఞాపకం చేసుకో. శ్రమలు కలిగినప్పుడు ఒకప్పుడు దేవుడు నిన్ను ఎలా విడిపించాడో, ఆ శ్రమల పోరాటంలో నిన్ను ఎలాగ విడిపించాడో, ఆ శ్రమలను దాటించి ఎలా తీసుకెళ్ళాడో ఇక్కడ కూర్చున్న మనలో శ్రమలు లేదు ఎవరికైనా చెప్పడానికి వీళ్ళే. ఒకప్పుడు అందరూ శ్రమల గుండా వెళ్ళిన వారమే. అయితే శ్రమలను దాటించి ఎలా తీసుకొని వెళ్ళాడో జ్ఞాపకము చేసుకో.
శ్రమల పోరాటంలో దేవుడు మనకు తోడుగా ఉండి జ్ఞాపకం చేశాడు. ఈయన మంచి పోరాటం. ఇంకేమన్నాడు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇంకేంటి? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎవరు ప్రత్యక్షత? యేసు రాకడ కొరకు. ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అన్న ప్రత్యక్షత లేకపోతే నీతి కిరీటం పొందుకోలే. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే చెడును విడిచిపెట్టి మంచి కొరకు పోరాడతారో, ఎవరైతే అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో, నాకొక్కడికే అనలేదు. అక్కడ ఏమన్నాడు? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ప్రతి వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. ఇది 3వ కిరీటం. 4వ కిరీటం 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనములో వాడబారని మహిమ కిరీటం. చదువమ్మా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఏమంటున్నాడు? మందకు మాదిరిగా ఉండండి. ఈ మహిమ కిరీటం ఎవరికి తెలుసండి? 3 పొందుకుంటారు. 1 సువార్తికులకు, 2 బోధకులకు, 3 సంఘ పెద్దలకు. ఇప్పుడు సంఘ పెద్దల సంఘాన్ని కాస్తూ ఉన్నా, కాసేవాడు ఏమంటున్నాడు? మందకు మాదిరిగా ఉండండి. మేము పత్తనం చేయాలి, నేను ప్రెసిడెంట్ని, నేను చెప్పినట్టే వినాలి విశ్వాసులు, నేను సెక్రటరీని వినాలి, నీకు లోపడా, కానీ పనులు చేయించకూడదు. వాళ్ళతో సంఘంకి మీరు చేయాలి పని, వాళ్ళ ఇళ్ళల్లో పనులు కాదు. అమ్మ ఇక్కడ ఏమంటున్నాడు? వాడబారని కిరీటం పొందుకోవటం. 1 వాడబారని కిరీటం ఒక వ్యక్తి పొందుకోవాలంటే ఆత్మలో కాయాలి, వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించాలి. సేవకులు బోధకు అనుగుణమైన జీవితం సేవకుడు జీవించా. వాడబారని కిరీటం ఒక వ్యక్తి పొందుకోవాలనంటే ఇక్కడ 2 మాటలు చెప్తాను. 1 భక్తుడైన పౌలు అంటున్నాడు రోమా 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. రక్షణ పొందు ప్రతి వానికి, మొదట యూదునికి, తర్వాత గీసు దేశస్థునికి రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయ్యున్నది. అంటే సువార్త కొరకు, సువార్తలో ఉన్న శక్తిని గుర్తెరిగి ఆ సువార్తను ప్రకటించి ఆత్మను రక్షిస్తే ఇక్కడ అంటున్నాడు వాడబారని మహిమ కిరీటం. 2 దానియేలు 12వ అధ్యాయం 3వ వచనములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశించుదరు అని నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె ప్రకాశిస్తారు. అమ్మా మహిమ ఇప్పుడు 3 రిఫరెన్స్లు ఇస్తా. మహిమ 1 రక్షణను ప్రేమించేవారు వాడబారని, ఇక్కడ ఏంటి ఈ కిరీటం పేరేంటి? మహిమ కిరీటం. రక్షణను ప్రేమించేవారు మహిమ కిరీటం పొందుకుంటారు. చదువమ్మ కీర్తన 40:16. నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము ఎవరంట? ఎవరికి మహిమ? రక్షణను ప్రేమించేవారు. అంటే రక్షణను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నీ ద్వారా అనేకులు రక్షించబడాలి, రక్షణ లేని వారు కూడా రక్షించబడాలని సువార్త చేస్తావు. రక్షణను ప్రేమించేవారు వారికి మహిమ కిరీటం. 2వది అంటున్నాడు అమ్మ 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనములో ఇక్కడ అంటున్నాడు మిమ్మల్ని దుర్మార్గులను దూషించు వారు నీ సత్క్రియలను చూచి మీ మంచి ప్రవర్తన వలన దేవుని మహిమపరిచినట్లు మీ ప్రవర్తన మంచిగా ఉంచుకొనండి.
మొదట పేతురు 2వ అధ్యాయం 12వ వచనం గట్టిగా చదవమ్మా. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి. ఏమన్నాడు? అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దూషిస్తున్నారో, దుర్మార్గులని చెప్తూ ఉన్నారో వారి దగ్గర మనం ఎలా చెప్పాలా, ఎలా ఉండాలట? మీ సత్క్రియలను చూచి మీ మంచి ప్రవర్తన వలన దేవుని నామం మహిమపరచబడేటట్లు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. చదువమ్మది. వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని. అమ్మ ఉంది కదా మహిమని ఇక్కడ. ఇప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఏమొస్తుంది నీకు? ఎవరి దగ్గర అంటున్నాడు? ఎవరి దగ్గర మంచి ప్రవర్తన? చదివారు కదమ్మా, శత్రువుల దగ్గర. ఎవరి దగ్గర అంటున్నాడు ఇక్కడ? దూషించినవా, దుర్మార్గులని చెప్పినవా, నిన్ను శ్రమ పెట్టిన వారి దగ్గర మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ మంచి ప్రవర్తన వలన వారు దేవుని దగ్గరకు వస్తారు, దేవుని నామం మహిమపరచబడతారు. ఏంటి వీడెంత కొడుతున్నా, ఉమ్మేస్తున్నా, కొరడాలతో కొడుతున్నా, తిట్టినా, ఇప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఎలా రక్షించబడ్డాడండి? మంచి ప్రవర్తన వలన. ఆయన కూడా దూషించినవాడే కదా. ఎప్పుడైతే వీరేమి చేయుచున్నారో తెలియదు క్షమించు అనగానే ఆయన జ్ఞానోదయం కలిగింది. అరే తిడుతున్నారు, ఉమ్మేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, కోపమే లేదండి. క్షమించే మనసు, ప్రేమించే మనసు ఎక్కడి నుండి వచ్చింది? మంచి ప్రవర్తనను బట్టి ఈయన నిజముగా దైవ కుమారుడని రక్షణలోకి వచ్చే ఇక్కడ అంటున్నా వాడబారని కిరీటం. సంఘ పెద్దలు కూడా అప్పగించిన సంఘం యొక్క పని. కొంతమంది సంఘంలో నేనే చీపిరి పెట్టి వడాలా, నేనే చేపలు వేయాలా, నేనే కడగాల. దేవుడు సంఘం కొరకు నువ్వు చేసిన పని మర్చిపోయే దేవుడిగా. అమ్మ చదువమ్మ, హెబ్రీ 6:10 అనుకుంటా. కొద్ది పని చేసిన మర్చిపోడట. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అండర్లైన్ చేసుకోండి. నేను చేయమండి, సంఘంలో మేము ఎందుకు చేయాలి? ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? మరిచిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. సంఘ పెద్దలు ఇప్పుడు సంఘాన్ని నడపడానికి కరెక్ట్ టైం మీద అందరికంటే ముందు రావాలి. అందరు వెళ్ళిన తర్వాత వెళ్ళాలి. ఎందుకు తెలుసా? పెద్ద పెద్ద సంఘాల్లో కానుకలు లెక్క పెడతారని, వాళ్ళు భోజనం ఎప్పుడో 3-4 అయిపోద్ది చేయటానికి. అంటే వీళ్ళు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. మందకు మాదిరిగా ఉంటే వాడబారని మహిమ కిరీటం. బోధకులకు ఏ బోధ బోధిస్తున్నారో బోధకు అనుగుణంగా జీవిస్తాయి. సువార్తికులు సువార్తను ప్రకటించి ఆత్మల పట్ల భారం కలిగి ఆత్మలను రక్షిస్తే వాడబారని మహిమ కిరీటం. ఎన్నోదమ్మది? 4వ, చివరిగా 5వది అతిశయ కిరీటం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 19-20 వచనాలను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ కదా. మీరే మా అతిశయం ఆనందం. చదువమ్మా. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. అతిశయ కిరీటం. అతిశయం అంటే ఏంటంటే గర్వం కదా. మన అతిశయం ఏదో ఉండాలి. 4 చెప్తా, వివరించుకో, క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేస్తా. భక్తుడైన పౌలుకు ఒకప్పుడు అతిశయం ఏంటో తెలుసమ్మా? నేను పరిసయ్యుడను, ధర్మశాస్త్రములో పండితుడను, ఇంకేంటి ధనవంతుడను, జ్ఞానవంతుడను, రోమా పౌరుషత్వం కలిగిన వాడను, గమలీయుల పాదాల మధ్య విద్యను అభ్యసించిన వాడను, ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రికుడును. అది అతిశయం. ఇప్పుడు రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఒకటి ఆయన అతిశయము
ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. గలతీ 6:14 ఉంటుంది. అమ్మ చదవాల్సిన పని లేదు, చదవమనవే చదవండి. అమ్మ ఏంటో అతిశయం? శిలువ. ఇక్కడ కూర్చున్న మీకు కొంతమందికి రక్షించబడిన కులం పిచ్చిపోదండి. కులం పిచ్చిపోదు. రా, మా కులం ఏంటో తెలుసా? ఆడు తినటానికి తిండి ఉండదు, కులం గురించి చెప్తాడు. మా కులం ఏంటో తెలుసా? కొంతమందికి మతం కులం అతిశయం, కొంతమందికి డబ్బు వారికి అతిశయం, కొంతమందికి అధికారం అతిశయం. ఈ అతిశయం అన్న వారికి కిరీటం రాదు. శిలువను బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారికి కిరీటము. రెండవది అంటున్నాడు ప్రభువేను. 1 కొరింథీ 1:31 అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలను. అమ్మ పౌలు దేన్ని బట్టి అతిశయిస్తాడంట? యేసయ్యను బట్టి అతిశయిస్తున్నాడు. అంటే దావీదు గారు ఏమన్నారు తెలుసా? కొందరు గుర్రాలను బట్టి, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు. నా అతిశయం ఏమన్నాడు దావీదు? దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ చాలా విలువైంది. అది డబ్బుతో ప్రాణం పెడితే సంపాదించుకునేది కా. దానిని బట్టి పౌలు అతిశయించాడు, యేసును బట్టి అతిశయించాడు. అమ్మ నీ అతిశయము శిలువ, నీ అతిశయము ప్రభువు, నీ అతిశయము అమ్మ చదవమ్మ ఫిలిప్పీ 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. మా అతిశయం ఏంటి? మీరందరూ కూడా యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరందరినీ దేవుని ఎదుట నిలబెడితే, సంపూర్ణులుగా చేస్తే, పాపంలో పడిపోకుండా ఏ వాక్యాన్ని అయితే వింటున్నారో ఆ వాక్యానుసారంగా జీవించేటట్టు మిమ్మల్ని నడిపిస్తే, మార్గము తప్పిపోకుండా, త్రోవ తప్పిపోకుండా పరలోక మార్గం వైపు మిమ్మల్ని నడిపిస్తే అతిశయము మాకు. మీరే మా ఆనందం, మీరే మా అతిశయము. ఇంకేంటి? భక్తుడైన పౌలు అంటున్నాడు 1 కొరింథీ 10:31, మేము భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను ఎవరిని మహిమపరుస్తారట? దేవుణ్ణి. ఉంది కదమ్మా, 10:31 ఉంటుంది. 1 కొరింథీ 10:31 ఏముంది? భోజనం చేసిన పానం చేసిన ప్రభువా ఈ పూట తినటానికి మాకు తిండినిచ్చావు, తాగటానికి నీళ్ళు ఇచ్చావు. ఏంటి నీళ్ళు ఇస్తే అతిశయమా? మీరు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, నీళ్ళ కొరకు కిలోమీటర్ దూరం వెళ్ళి మోసుకొస్తున్న వారు ఉన్నారు. మీరు రాజస్థాన్లో కొన్ని విలేజెస్లో నీళ్ళ కొరకు కిలోమీటర్ల దూరం వెళ్తారు ఒక్క బిందె నీళ్ళ కోసం. భోజనము చేసినను పానము చేసినను దేవుణ్ణి మహిమపరచాలి. మా అతిశయము యేసయ్య ఇచ్చిన రక్షణ, మా అతిశయము శిలువ, మా అతిశయము ప్రభు అయిన యేసు రాకడ యందు మిమ్మల్ని నిలబెట్టుట మా అతిశయము. అమ్మా దీనిని బట్టి అతిశయించు వారికి అతిశయ కిరీటం, ఆనందము. ఇక్కడ స్పర్భ సంఘంతో అంటున్నాడు, శ్రమ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. 5 కిరీటాలు చెప్పాను. చెప్పండి. 1 జీవ కిరీటం, ఎవరికది? శోధనను జయించిన వారికి. 2 చెప్పండి, అక్షయ కిరీటం. అంటే ఏంటి? మితముగా ఉండి
అక్షయమైన వాటి, శాశ్వతమైన వాటి వైపు చూస్తే అక్షయ కిరీటం. 3, నీతి కిరీటం. మంచి పోరాటం పోరాడు, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తే నీతి కిరీటం. వాడబారని మహిమ కిరీటం. ఆత్మలను సంపాదిస్తే, అనేకులను నీతి మార్గంలో తిప్పితే ఇంకేంటి? మహిమ కిరీటం పొందుకుంటాం. చివరిగా సిలువను బట్టి, ఆయన రక్షణను బట్టి, ప్రభువును బట్టి అతిశయిస్తే అతిశయ కిరీటం. భక్తుడైన పౌలు దానిని బట్టి అతిశయించాడు. ఈరోజు ఈ 5 కిరీటాలు అందరికీ, ఈ లక్షణాలు కలిగిన వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రీతిగా మనం జీవిస్తే ఒక దినం యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర బహుమానాలు పొందుకుంటాం, జీతం పొందుకుంటాం, కిరీటాలు పొందుకుంటాం. కళ్ళు మూసుకుంటాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా, నీ కొరకు పని చేస్తే మర్చిపోయే దేవుడు కాదు. సేవకులను కానీ, సంఘ పెద్దలను కానీ, ఆత్మలను సంపాదించిన వారిని కానీ, తలాంతులు వెచ్చించిన వారిని కానీ ఎవ్వరిని విడిచిపెట్టకుండా అందరికీ బహుమానాలు ఇచ్చే దేవుడమని, ఒక దినం నీ సన్నిధిలో నిలబడినప్పుడు ఈ బహుమానాలు మేము పొందుకుంటామని, నీ వాక్యము ద్వారా ఈ బహుమానాలు పొందుకోవటానికి, ఈ కిరీటాలు పొందుకోవటానికి కావలసిన యోగ్యతలను గురించి మీరు మాట్లాడారు. ఆ యోగ్యతలు సంపాదించుకోవటానికి నీ కృప దయచేయండి. విన్న వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.